హాయ్ అందరికీ నమస్తే. నేనైతే ఇవాళ మార్కెట్కి వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చిన. ఈ చికెన్ గ్రీన్ చికెన్ పులావ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ చికెన్లోకి పసుపు పెరుగు యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలోకి ఆయిల్ పోసి అందులోకి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర వేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత కొన్ని బియ్యాన్ని కడిగి కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ నేను అల్లం పట్టుకున్న దాంట్లోని పచ్చిమిర్చి పుదీనా మిక్సీ అయితే పట్టేసిన. తర్వాత ఆ గిన్నెలో ఓల్ గరం మసాలా ఉల్లిగడ్డ వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఉల్లిగడ్డ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఆ పేస్ట్ చికెన్ రెండు వేసేసి కొద్దిగా కారం వేసి బాగా కలపాలి. తర్వాత ఆయిల్ తేలుతున్నప్పుడు బిర్యానీ మసాలా గరం మసాలా వేసేసుకొని అందులో కొద్దిగా రైస్ వేసి కలిపి దానికి తగిన వాటర్ వేసేసుకోవాలి. నేనైతే పాత బియ్యమే వాడినా, అందుకే ఒక గ్లాస్ రైస్ కి గ్లాసున్నర వాటర్ అయితే వేసేసిన. దాన్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత మీద కొత్తిమీర జల్లి గార్నిష్ చేసేసుకోవాలి. నా గ్రీన్ చికెన్ పులావ్ అయితే సూపర్ వచ్చింది. చికెన్ కర్రీతో గార్నిష్ చేసినాం. బాయ్ అందరికీ.